హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బఠానీ చాట్ తింటే చాలా బాగుంటుంది కదా. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బఠానీ చాట్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా చేశారంటే బయట టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా బఠానీ చాట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా తెల్ల బఠానీలు నానబెట్టుకోవాలి. 1 కప్పు వరకు తెల్ల బఠానీ తీసుకుని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసి 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత బఠానీలు కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బఠానీలు నానబెట్టుకునేటప్పుడే శుభ్రంగా కడిగి మంచినీళ్లు పోసి నానబెట్టుకున్నట్లయితే వాటర్తో సహా ఆ బఠానీలను కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. దానిలోనే 2 బంగాళదుంపల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి బఠానీలతో పాటే బంగాళదుంప ముక్కలను కూడా వేసి కుక్కర్కి మూత పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బఠానీలని చెక్ చేసుకుని చూస్తే మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బఠానీని నలుపుకుంటే ఇలా ఉడికితే సరిపోతుంది. ఆ బఠానీల్లోంచి కొన్ని బఠానీలని మిక్సీ గిన్నెలోకి వేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు బఠానీకి 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత 3 నుంచి 4 టమాటాలను మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని బాగా కలిపి టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు చల్లారిపోయిన బఠానీలను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెని పక్కన పెట్టుకుని టమాటా పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా దగ్గరకు అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. దాంతోపాటే ఉడికించి ప్లేట్లోకి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా మీడియంగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కుక్కర్ గిన్నెలో మిగిలిన బఠానీ కూడా వాటర్తో సహా వేసుకోవాలి. వాటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ పలుచగా ఉండేలాగానే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కాస్త చిక్కగా అవుతుంది, అలాగే చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అవుతుంది. కాబట్టి పలుచగా ఉండేలాగానే వాటర్ని పోసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని పోసుకొని ఒక్కసారి బాగా కలిపి దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని వాటన్నిటిని ఒక్కసారి బాగా కలిపి ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4 to 5 మినిట్స్ ఉడికించుకునేసరికి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చాట్ని చల్లారిన తర్వాత తినేవాళ్ళు ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుని తింటే చాలా బాగుంటుంది. చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఈ కన్సిస్టెన్సీలోనే దించేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న చాట్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లోకి వేడివేడి చాట్ని వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సన్నకారపూస కానీ కార్న్ఫ్లెక్స్ కానీ వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత పైనుంచి కాస్త నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తింటుంటే దీని రుచి అద్దరిపోద్ది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.